అందరికీ నమస్తే. ఈరోజు 7వ తరగతిలోని మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠ్యాంశంలో ముఖ్యమైన ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చని డిస్కస్ చేద్దాం. ముందుగా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? అక్బరా, బాబరా, హుమయూనా, షాజహాన్ అంటే మన అందరికీ తెలిసిన సింపుల్ బిట్ బాబర్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. నెక్స్ట్ వన్, బాబరు ఏ యుద్ధం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్తారంటే అదే మొదటి పానిపట్టు యుద్ధం. అయితే మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1526లో జరిగింది మొదటి పానిపట్టు యుద్ధం. 1556లో జరిగింది రెండవ పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం బాబర్కి సంబంధించినది, రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్కి సంబంధించినది. అయితే మొదటి పానిపట్టు యుద్ధాన్ని బాబర్ ఎవరిని ఓడించాడంటే లోడీ వంశంలో చివరివాడు ఇబ్రహీం లోడీని ఓడించి 1526లో లోడీ వంశం నాశనమైంది. మొఘల్ సామ్రాజ్యము నూతనంగా ఆవిర్భవించింది బాబర్ చేత. నెక్స్ట్ వన్, మొఘల్ చక్రవర్తి హుమయూన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించిన సూర్వంశ పాలకుడు ఎవరు? బాబర్ తర్వాత వారసుడు హుమయూన్ వస్తాడు మొఘల్ చక్రవర్తిగా. అయితే మొఘల్ చక్రవర్తిని ఓడించిన వాడు ఎవరంటే ఇతడు ఆఫ్ఘన్ పాలకుడు, బీహార్ ప్రాంతాన్ని పరిపాలిస్తాడు, బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తాడు. అతను ఎవరంటే షేర్షా సూర్. ఈ షేర్షా అనేవాడే హుమయూన్ని ఓడించాడని చెప్పుకుంటారు. షేర్షా అనేవాడు హుమయూన్ని ఓడించాడు, గుర్తుపెట్టుకోండి. అక్బర్ ఏ వయసులో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు? ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్ లో ఉంది. 13 సంవత్సరాలకా, 18 సంవత్సరాలకా, 20 సంవత్సరాలకా, 15 సంవత్సరాలకా అక్బర్ అనేవాడు చక్రవర్తి అయ్యాడంటే 13 సంవత్సరాలకి చక్రవర్తి అయ్యాడు. అక్బర్ యొక్క సంరక్షకుడుగా వ్యవహరించిన ప్రముఖ వ్యక్తి ఎవరు? అబుల్ ఫజీలా, బైరామ్ ఖానా, తోడరమల్లా, మాన్సింగ్ అని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, అక్బర్ ఆస్థానంలో నవరత్నాలను కవులు ఉండేవారని చెప్తారు. అందులో అబుల్ ఫజీల్ ఒకడు. అట్లాగే బైరామ్ ఖాన్ అక్బర్ యొక్క సంరక్షకుడు. అట్లాగే తోడరమల్ అనేవాడు అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి. అలాగే మాన్సింగ్ అనేవాడు అక్బర్ యొక్క సేనాధిపతిగా పనిచేసిన ప్రముఖ వ్యక్తులు. అందులో అక్బర్ సంరక్షకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే బైరామ్ ఖాన్. మనం ఇక్కడ రాసుకోవాలా. రెండవ పానిపట్టు యుద్ధం 1556లో ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబర్కి ఇబ్రహీం లోడికి జరిగిందా, లేదా అక్బర్కి హేముకి జరిగిందా, అక్బర్కి రాణా ప్రతాప్కి జరిగిందా, జహంగీర్కి మాలిక్ అంబర్కి జరిగిందంటే గుర్తుపెట్టుకోండి. మొదటి పానిపట్టు యుద్ధం బాబర్కి ఇబ్రహీం లోడికి జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్కు మరియు హేమచంద్ర అనే బెంగాల్ బీహార్ ప్రాంత పాలకుడని చెప్పుకుంటాం. అతను మధ్యయుగంలో ప్రముఖ హిందూ రాజు ఎవరంటే హేము అని చెప్పుకుంటాం. షేర్షా తర్వాత ఢిల్లీని ఆక్రమించుకున్న హిందూ రాజు ఎవరంటే మనం అతన్ని హేము అని చెప్తాం. ఇది హేమచంద్ర భార్గవ రకరకాలు పిలుస్తాం. ఆ హేముతోటి 1556లో రెండో పానిపట్టు యుద్ధం చేసినటువంటి వ్యక్తి అక్బర్. హేము ఓడిపోతాడు ఇందులో. నెక్స్ట్ వన్, అక్బర్ ప్రవేశపెట్టిన నూతన మత విశ్వాసం వేరు ఏది? ఇందులో ఇబదత్ ఖానా, దీని ఇలాహీనా, సుల్హే కులా, మున్సబదారి. ఇందులో మనకి దీని ఇలాహీ అనేది అక్బర్ కొత్తగా స్థాపించిన మతం. 1582లో స్థాపిస్తాడు అక్బర్, ప్రపంచ శాంతి అనే పేరుతో. అలాగే ఇబదత్ ఖాన్ అనేది అక్బర్ 1575లో అన్ని మతాల వారిని సర్వమత సమ్మేళనం లాగా సర్వమత సహనాన్ని, పరమత సహనాన్ని కలిగేలా అన్ని మతస్థులు వచ్చి, అన్ని మతస్థుల యొక్క వాళ్ళ యొక్క అధిపతులు వచ్చి ఆ ప్రాంతంలో చర్చలు పెట్టుకోవచ్చు, ఇష్టాగోష్ఠిగా ఉండొచ్చు, అన్ని మతాలను కలిపేలా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసిన ఆ మందిరం పేరు ఇబదత్ ఖానా అనేది పరమత సహనాన్ని కలిగినటువంటి మందిరంగా చెప్పొచ్చు. అలాగే మున్సబదారి అనేది అక్బర్ కాలంలో సైనిక వ్యవస్థ. అంటే అక్బర్ తన సామ్రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. సో ఆ విధంగా అక్బర్ అనే సుబాలు తర్వాత సర్కార్లుగా విభజించారు, సర్కార్లను పరగణాలుగా విభజించారు. సుబాలు అంటే రాష్ట్రాల మాదిరి అనమాట. సో మొఘల్ సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించిన వాడు ఎవరంటే విభజించిన వాడు ఎవరంటే అక్బర్ 15 సుబాలుగా విభజించాడు. సుబాలు కాస్త తర్వాత సర్కార్లుగా డివైడ్ చేశారు. సర్కార్లు కాస్త పరగణాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఆ సుబాకి ఉన్న సైన్యాధిపతిని సుబేదార్ అని పిలవచ్చు. అట్లాగే మున్సబ్దార్ అనేది ఒక సైనిక వ్యవస్థ అని గుర్తుపెట్టుకోవాలి, సైనిక వ్యవస్థ. నెక్స్ట్, అక్బర్ స్థానంలో ప్రసిద్ధ రెవెన్యూ లేదా ఆర్థిక మంత్రి వెరీ వెరీ ఇంపార్టెంట్ తోడరమల్ అనేవాడు రెవెన్యూ మంత్రి. బీర్బాల్ అనేవాడు అక్బర్ యొక్క నవరత్నాల్లో గొప్పవాడుగా చెప్తాం. బీర్బాల్ అక్బర్కి సహాయకుడిగా ఉండేవాడు, మార్గదర్శిగా ఉండేవాడు ఎవరంటే బీర్బాల్. అట్లాగే అబుల్ ఫజీల్ ప్రముఖ మరో కవిగా చెప్పారు. ఇతనే లైన్ ఆఫ్ అక్బర్ అండ్ అక్బర్ నామా అనే పేరుతో అబుల్ ఫజీల్ పర్షియన్ భాషలో ఒక పుస్తకాన్ని కూడా రచించాడని చెప్పుకుంటారు.
తాన్సేన్ అనే ప్రముఖ తబలా విద్వాంసుడు. ఈ తాన్సేన్ కూడా అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కానీ అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ రెవెన్యూ మంత్రి అంటే ఏం రాయాలంటే తోడర్మల్ అని రాసుకోవాలి, తోడర్మల్. నెక్స్ట్ వన్, అక్బర్ కాలంలో భూమి శిస్తు వసూలు పద్ధతిని ఏమని పిలిచేవారు? జప్తా, చౌతా, సర్దేశ్ ముక్క, ఇక్తా. ఇక్తా అనేది ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటిది. అలాగే ఇక్కడ సర్దేశ్ ముక్ కూడా, ఇది కూడా ఢిల్లీ చౌత్ సర్దేశ్ ముక్ కూడా ఇది కూడా మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటివి. కానీ జప్త్ అనే విధానము అంటే సారం ఆధారంగా, అంటే సారం అంటే పంట పండే భూమి యొక్క సారం ఆధారంగా గుర్తుపెట్టుకోండి. మొఘళ్ళ కాలంలో భూమి శిస్తు ఎన్నో భాగం ఉండేది, 1/3 వంతు. ఎన్నో వంతు అంటే 1/3 వంతు శిస్తును వసూలు చేసేవారు. ఆ విధానానికి ఏమని పేరు పెట్టి సారం, ఏ గ్రేడ్ భూమా, బి గ్రేడ్ భూమా, సి గ్రేడ్ భూమా, భూమి యొక్క సారం ఆధారంగా పన్ను కూడా విధించేవారు. ఆ విధానానికి ఏమని పేరు అంటే జబ్త్ అనే విధానం అంటారు. దాన్ని శిస్తు వసూలు చేసే పద్ధతి. నెక్స్ట్, అక్బర్నామా మరియు ఐనే అక్బరీ గ్రంథాలు రచించింది ఎవరంటే ఎందుకు చెప్పండి? అబుల్ ఫజిల్. అబుల్ ఫజిల్ అనేవాడు అక్బర్నామా లేదా ఐనే అక్బరీ అనే గ్రంథాన్ని రచించాడు పర్షియన్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ వన్, మొఘల్ పరిపాలన వ్యవస్థలో హోదా మరియు సైనిక బాధ్యత నిర్ణయించే పద్ధతిని ఏమంటారంటే ఇందులో చూసుకోండి, జాగీర్దారీ విధానం అనేది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సైనిక వ్యవస్థ జాగీర్దారీ. కాకతీయుల కాలం, విజయనగర రాజుల కాలంలో సైనిక వ్యవస్థ నాయంకర్ వ్యవస్థ లేదా అమరనాయక్ వ్యవస్థ అనేవారు. నాయంకర్ వ్యవస్థ లేదా అమరనాయక్ వ్యవస్థ అనేవారు. అర్థమవుతుందా? సో అట్లానే ఇక్కడ మొఘళ్ళ కాలంలో సైనిక వ్యవస్థ అంటే తన భూభాగాలను కొంతమంది సైనికులకు అప్పచెప్పేవారు అనమాట. అలా మొఘళ్ళ కాలంలో ఉన్న సైనిక విధానానికి ఏమైనా పేరు అంటే మున్సబుదారి అని పేరు. చూస్తారా? మొఘళ్ళ కాలం సైనిక విధానం మున్సబుదారి. అలాగే ఢిల్లీ సుల్తాన్ల కాలం సైనిక విధానం జాగీర్దారీ. అలాగే కాకతీయుల కాలంలోని సైనిక వ్యవస్థ నాయంకర వ్యవస్థ. అట్లాగే విజయనగర సామ్రాజ్య కాలంలో సైనిక వ్యవస్థ అమరనాయక లేదా నాయక వ్యవస్థగా పిలిచేవారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మున్సబ్దారీ వ్యవస్థలో జాత్ దేనిని సూచిస్తుంది? సైనిక సంఖ్యను సూచిస్తుందా? వ్యక్తిగత హోదాను సూచిస్తుందా? గుర్రాల సంఖ్యను సూచిస్తుందా? భూమి యొక్క వైశాల్యం సూచిస్తుంది. అంటే ఇక్కడ వ్యక్తిగత హోదా మరియు జీతాన్ని చూపిస్తుంది జాత్ అనే పదం. అక్బర్ నిర్మించిన కట్టడంలో అన్ని మతాల గురువులతో చర్చలు జరిపేవారు. అంటే ఇప్పుడు తెలుగు చెప్పాను, క్రిస్టియన్స్ గురువులు, అలా బౌద్ధ గురువులు, హిందూ గురువులు, సున్నీ మతస్థు గురువులు అందరూ వచ్చి అక్కడ పరమత సహనంతో చర్చించుకునేవారు అనమాట. వాళ్ళ మత గొప్పతనం, ఇతర మతాల విశాలమైన గొప్పతనం గురించి వివరించుకునేవారు. అది ఏ మందిరం వద్ద అంటే అదే ఇబదత్ ఖానా వద్ద ఇది చర్చించుకునేవారు. ఇబదత్ ఖానా ఫతేపూర్ సిక్రీలో అక్బరే నిర్మించాడు. గుర్తుపెట్టుకోండి, ఫతేపూర్ అనే పదానికి అర్థం విజయము అని అర్థం. విజయాన్ని దేనికి విజయంగా? చిత్తోడ్ అనే ప్రాంతాన్ని, మేవాడ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకున్న సందర్భంగా అక్బరు ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని నిర్మిస్తాడు. ఈ ఫతేపూర్ సిక్రీ అనేది షేక్ సలీం చిస్తీ జ్ఞాపకార్థం, తనకి ఇష్టమైన గురువు షేక్ సలీం చిస్తీ జ్ఞాపకార్థము ఈ ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని నిర్మిస్తాడు. అక్బర్ నగరం పేరు సిక్రీ, కానీ ఫతేపూర్ అంటే విజయానికి చిహ్నం అనే పదం వస్తుంది, ఫతేపూర్ అనే పదానికి అర్థము. సో చిత్తోడ్ మేవాడ్ ప్రాంతాలను ఆక్రమించుకున్నందుకు సక్సెస్ఫుల్ గా సింబల్ గా దాన్ని నిర్మించాడు. గుజరాత్ ఆక్రమించుకున్నందుకు అక్బర్ బులందా దర్వాజా నిర్మించాడు. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నందుకు బులందా దర్వాజా నిర్మించాడు. ఇది ఫతేపూర్ సిక్రీ నగరంలోనే ఉంది. ఫతేపూర్ సిక్రీ నగరాన్ని ఎందుకు నిర్మించాడు అంటే ఇది చిత్తోడ్ మేవాడ్ ప్రాంతాల రాజపుత్రులను ఆక్రమించుకున్నందుకు, వాటిపై గెలుపు సాధించినందుకు ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించుకున్నాడు. ఫతేపూర్ అనే పదానికి అర్థం విక్టరీకి సింబల్ అని అర్థం. అలాగే ఏ మత గురువు ఆధారంగా ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించాడు అంటే షేక్ సలీం చిస్తీ. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? అక్బర్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్, సార్వత్రిక శాంతి లేదా అందరితో సామరస్యం అనే అర్థం వచ్చి ఏ విధానాన్ని అక్బర్ అవలంబించాడు? సుల్హే కుల్. సుల్హే కుల్ అంటే అందరూ శాంతిగా ఉండాలి అని అర్థం. సుల్హే కుల్. మొఘల్ చక్రవర్తి జహంగీర్ అసలు పేరు ఏమిటి? అందరికీ తెలిసిందే, సలీం. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. గుర్తుపెట్టుకోండి, షాజహాన్ టెక్స్ట్ బుక్ ప్రకారము షాజహాన్ యొక్క అసలు పేరు ఖుర్రం, జహంగీర్ అసలు పేరు సలీం. నెక్స్ట్, జహంగీర్ సామ్రాజ్యంలో అత్యంత ప్రభావం చూపిన అతని భార్య సింపుల్ నూర్జహాన్ అసలు పేరు ఏమిటి? ముంతాజ్ మహల్. జహంగీర్ యొక్క భార్య పేరు ముంతాజ్ మహల్. అట్లా కాక షాజహాన్ చెప్పేస్తున్నాను. జహంగీర్ సామ్రాజ్యం అత్యంత ప్రభావితం చూపిన అతని భార్య నూర్జహాన్ అసలు పేరు ఏమిటి అంటే మొహర్ నిసా. నూర్జహాన్ అనేది జహంగీర్ భార్య, ముంతాజ్ అనేది షాజహాన్ భార్య. సో ఇక్కడ మనకి మొహర్ నిసా అనే పదానికి అర్థం లైట్ ఆఫ్ ది ప్యాలెస్. నూర్జహాన్ అనే పదానికి అర్థం లైట్ ఆఫ్ ది వరల్డ్. నూర్జహాన్ పదానికి అర్థం లైట్ ఆఫ్ ది వరల్డ్.
ఇక్కడ జహంగీర్ భార్య నూర్జహాన్ అసలు పేరు మొహర్నిసా. మొహర్నిసా అనే పదానికి అర్థం లైట్ ఆఫ్ ది ప్యాలెస్ గా మనం పిలుస్తారు. సో జహంగీర్ భార్య పేరు నూర్జహాన్, మరో పేరు మొహర్నిసా. నెక్స్ట్, ఏ మొఘల చక్రవర్తి కాలం నాటి వాస్తుకళను మొఘల వాస్తుకళ స్వర్ణయుగంగా పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరి కాలంలో మొఘల్ సామ్రాజ్యం స్వర్ణయుగం అంటారు? షాజహానా, అక్బరా, బాబరా, ఔరంగజేబ్ అంటే సింపుల్ గా షాజహానే. షాజహాన్ కాలంలోనే వాస్తుకళ సంస్కృతి బట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంగా పిలిచారు. అది ఎవరి కాలాన్ని అంటే షాజహాన్ కాలాన్ని పిలుస్తారు స్వర్ణయుగంగా. అలాగే గుప్తుల కాలంలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారంటే రెండవ చంద్రగుప్తుని కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. అట్లాగే శాతవాహనుల కాలంలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. అట్లాగే కాకతీయుల కాలంలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారంటే గణపతి దేవుడి కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. అట్లాగే విజయనగర రాజ్యంలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారంటే అతని పేరు శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. అట్లాగే ఇది షాజహాన్ కాలాన్ని మొఘల్ సామ్రాజ్యంలో స్వర్ణయుగంగా పిలుస్తారు, గోల్డెన్ ఏజ్. నెక్స్ట్ వన్ సింపుల్, ఇది తాజ్ మహల్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించాడంటే నూర్జహానా, ముంతాజ్ మహల్, కున్వారా జహనార్ అంటే ముంతాజ్ యొక్క జ్ఞాపకార్థం నిర్మించాడు. షాజహాన్ గృహ నిర్బంధంలో ఉంచి సింహాసనాన్ని అధిష్ఠించిన అతని కుమారుడు ఎవరు? దారాషికో, మురాదా, ఔరంగజేబ్, ఫాషూజా. అందరికన్నా పెద్దవాడు దారాషికో, చిన్నవాడు ఔరంగజేబ్. షాజహాన్ కుమారుల్లో పెద్దవాడు దారాషికో. ఈ దారాషికో అనేవాడే రామాయణము, వేదాలను అలాగే ఉపనిషత్తులను అతడు సంస్కృతం నుంచి పర్షియన్ భాషలో కనుగొనించాడు. మొఘల పాలకుల యొక్క అధికార భాష ఏదంటే పర్షియన్, గుర్తుపెట్టుకోండి, పర్షియన్ లాంగ్వేజ్ అధికార భాష. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా అధికార భాష ఏదంటే పర్షియనే. అట్లాగే తీసుకుంటే షాజహాన్ నిర్బంధం ఉంచిన షాజహాన్ బంధించిన వాడు ఎవరంటే ఔరంగజేబ్ బంధించేశాడు. అలాగే వేదాలు అవ్వచ్చు, పురాణాలు అవ్వచ్చు, ఉపనిషత్తులు వీటన్నిటిని కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ నుండి పర్షియన్ భాషలో కనువించిన వాడు షాజహాన్ పెద్ద కుమారుడు దారాషికో. నెక్స్ట్ వన్, జిందాఫిర్ అంటే జీవించి ఉన్న సాధు అని ఏ మొఘల్ చక్రవర్తిని పిలుస్తారు? బాబరా, అక్బరా, ఔరంగజేబా, హుమయూన్. జీవించి ఉన్న సాధువు జిందాఫిర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మత పిచ్చి చాలా ఎక్కువ. సున్నీ మతం అంటే చాలా గౌరవం. అట్లాగే మద్యపానాన్ని నిషేధించాడు, సంగీతాన్ని నిషేధించాడు, కళలు నిషేధించాడు, జంతు మాంసాన్ని నిషేధించాడు. అలాగే తానే సొంతంగా టోపీలను కుట్టేవాడు. ఆ వచ్చిన డబ్బుతో తను పోషణ చేసుకునేవాడని చెప్తారు. అదంతా ఎవరి కోసం అంటే ఔరంగజేబు గురించి. కాబట్టి జిందాఫిర్ అనే బిరుదు కూడా ఎవరిదంటే ఔరంగజేబు. నెక్స్ట్ వన్, మొఘల్ సామ్రాజ్యం వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధ పద్ధతిని ఉపయోగించి పోరాడిన మరాఠా వీరుడు ఎవరు? గుర్తుపెట్టుకోండి, మొఘలులు బాబరు, హుమయూను, జహంగీరు వరకు బాగానే అక్బర్ వరకు బాగానే ఉన్నారు. కానీ షాజహాన్ మరియు ఔరంగజేబు కాలంలోనే మొఘలకు శత్రువులు పెరుగుతారు. అందులో ముఖ్యంగా జాట్లు అవ్వచ్చు, సత్నామీలు అవ్వచ్చు, డెక్కన్ రాజ్యాలు అవ్వచ్చు, మరాఠా రాజ్యం అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఈ షాజహాన్ అనుసరించిన విధానం తర్వాత ఔరంగజేబు విధించిన విధానాల వల్ల ఈ రాజ్యాలు, ఈ సామంత రాజ్యాలన్నీ కూడా అవి ఆ మొఘల్ సామ్రాజ్యానికి శత్రువులుగా మారిపోయారు. అందులో మరాఠా రాజ్యం ఒకటి. ఈ మరాఠా రాజ్యానికి స్థాపకుడు ఎవరని చెప్పుకుంటే ఛత్రపతి శివాజీ అని చెప్పుకుంటాం. శివాజీ మహారాష్ట్రలో పుట్టినటువంటి ప్రముఖ వీరుడు. అయితే శివాజీ ఎప్పుడు కూడా ఔరంగజేబు పైన ఎన్నో పోరాటాలు చేశాడు. సో చాలా వరకు ఔరంగజేబుని గడగడలు ఆడించాలని చెప్తారు శివాజీ. సో ఇక్కడ అర్థం ఏంటంటే మొఘల్ సామ్రాజ్య వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధ పద్ధతిని ఉపయోగించి పోరాడిన వాడు ఎవరంటే ఛత్రపతి శివాజీ. ఇది గెరిల్లా యుద్ధ పద్ధతి అంటే అర్థం ఏమిటంటే పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడానికి చిన్న సైన్యానికి శక్తి చాలదు. అందుకు ఏం చేస్తారంటే పెద్ద సైన్యం ఏమర్పాటుగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు భోజనం చేసే సమయంలోను, నిద్రిస్తున్న సమయంలోను, లేక వాళ్ళు ఫ్రీగా ఉండి ఎటువంటి శత్రువుల యొక్క అపాయం లేదని అనుకునే సమయంలో సడన్ గా వచ్చి ఆ తక్కువ సైన్యం సడన్ గా వచ్చి వాళ్ళపై అటాక్ చేసి వెళ్ళిపోతుంటారు అనమాట. దాన్ని గెరిల్లా యుద్ధ పద్ధతి అంటారు అనమాట. సో ఈ గెరిల్లా యుద్ధ పద్ధతిలో ప్రముఖుడు ఎవరంటే మనకి ఛత్రపతి శివాజీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సిక్కులు 9వ గురువు గురుతేజ్ బహదూర్ని ఉరి తీయించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇక్కడ ఇద్దరు మొఘల్ చక్రవర్తులు ఇద్దరు సిక్కు గురువులను చంపుతారు.
ఒకరు గురు అర్జున్ సింగ్. అర్జున్ సింగ్ ని చంపిన వాడు జహంగీర్, ఉరి తీయిస్తాడు. అట్లాగే గురు తేజ్ బహదూర్ని చంపిన వాడు ఔరంగజేబ్. సో ఇద్దరు సిక్కు గురువులు మొఘల్ చక్రవర్తుల చేతిలో మరణిస్తారు. మొదటివాడు గురు అర్జున్ సింగ్ జహంగీర్ చేతిలో మరణిస్తాడు. రెండో వాడు గురు తేజ్ బహదూర్ మనకి ఔరంగజేబ్ చేత చంపబడతాడు. నెక్స్ట్, అక్బర్ రద్దు చేసిన హిందూ యాత్రికులపై విధించే ఏ పన్నును ఔరంగజేబ్ తిరిగి విధించాడు? ఇక్కడ రెండు రకాల పన్నులు ఉండేవి అనమాట. అదేంటి, జిజియా పన్ను, జకాత్ పన్ను. జిజియా పన్ను, జకాత్ పన్ను అంటే అర్థం ఏంటంటే హిందూ మతస్థులు అంటే ముస్లిం మతం ఎవరైతే తీసుకోరో నాన్ ముస్లిమ్స్ పై వేసే పన్ను జిజియా పన్ను. అట్లా కాకుండా హిందువులు టెంపుల్స్ వెళ్ళేటప్పుడు టెంపుల్ సందర్శించినందుకు తప్పనిసరిగా ఒక ట్యాక్స్ కట్టాలన్నమాట గవర్నమెంట్కి. ఆ పన్నుని మనం జకాత్ అంటాం. అంటే యాత్రికులు కట్టవలసిన యాత్రికులు దేవాలయాలు సందర్శించే సమయంలో చెల్లించే పన్ను జకాత్. అసలు హిందువులు అనే వాళ్ళపై అంటే ఎవరైతే ముస్లిం మతం తీసుకోరో వాళ్ళపై వేసే పన్ను జిజియా పన్ను. ఆ జిజియా పన్ను, జకాత్ పన్ను అక్బర్ రద్దు చేసేస్తాడు. సో మొఘల్ చక్రవర్తుల పరమ సహనాన్ని పాటించిన గొప్ప చక్రవర్తి ఎవరంటే అక్బర్. అందుకే జవహర్లాల్ నెహ్రూ అంటాడు, మనకి శ్రీకృష్ణదేవరాయలు హిందూ మతానికి ప్రాధాన్యత ఇచ్చారు, అలాగే అశోకుడు బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇచ్చాడు, అలాగే గౌతమ శాతకర్ణి కొంతవరకు బౌద్ధ మతానికి హిందూ మతానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వకన్నా అన్ని మతాలను సమానంగా చూసిన వాడు అక్బర్. కాబట్టి మన జాతీయ చక్రవర్తి అక్బర్ అని చెప్పేసి అందుకే జవహర్లాల్ నెహ్రూ చెప్తారు మనకి. అట్లాగే జిజియా పన్ను, జకాత్ పన్ను అక్బర్ రద్దు చేస్తే అందులో మళ్ళీ ఆ పన్నులను మళ్ళీ పునరుద్ధరించింది ఎవరంటే ఔరంగజేబ్. ఢిల్లీలో ప్రసిద్ధ ఎర్రకోట నిర్మించిన వాళ్ళు ఎవరు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇంకా అర్థం అవ్వాలంటే ప్రముఖ నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణాల్లో ఒకటి ఎర్రకోట. ఈ ఎర్రకోటలోనే దివానీ కాస్ అనే నిర్మాణాలు ఉన్నాయి. దివానీ కాస్. అయితే ఎర్రకోట ఎందుకు నిర్మించారు? ఈ ఎర్రకోట ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం కూడా స్వేచ్ఛక చిహ్నంగా ఎర్రకోటని మన స్వేచ్ఛక చిహ్నంగా చెప్తారు. అందుకే స్వతంత్ర ఇండిపెండెన్స్ డే రోజున ప్రధానమంత్రి ఎర్రకోట వద్ద ప్రసంగిస్తాడు అనమాట. సో ఈ ఎర్రకోట అనేది యాక్చువల్గా ఒక ప్యాలెస్. ఎవరికంటే అంతఃపుర ప్యాలెస్. అంటే మన షాజహాన్ గారి యొక్క రాణుల నివాసం. తను లగ్జరీస్ మందిరంగా చెప్పుకుంటారు. ఎర్రకోటలోని దివానీ కాస్ ఉంటాయి. కాబట్టి దీని నిర్మాత ఎవరంటే మన షాజహాన్ గా చెప్పుకోవాలి. ఎర్రకోట ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వన్, బాబర్ స్వీయ చరిత్రని తుజికి బాబరీ లేదా దీనికే మరో పేరు బాబర్ నామా ఏ భాషలో రాయబడింది అంటే చాలా ఇంపార్టెంట్. చాగ్తాయ్ టర్కీ భాషలోనే బాబర్ నామా రాయబడింది. అది బాబరే రచించుకున్నాడు. అక్బర్ గుజరాత్ విజయాన్ని పురస్కరించుకుని ఫతేపూర్ సిక్రీ నిర్మించిన అతిపెద్ద ప్రవేశ ద్వారం ఏది? ఇందాక చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఫతేపూర్ సిక్రీ నిర్మించాడు అక్బర్. దేనికి చిహ్నంగా అంటే మేవాడ్ రాజ్యం చిత్తోడ్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నందుకు ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించాడు అక్బర్. అలాగే గుజరాత్ ఆక్రమించుకున్నందుకు విక్టరీ సింబల్ గా నిర్మించింది బులందా దర్వాజా. ఈ బులందా దర్వాజా కూడా మనకి ఫతేపూర్ సిక్రీలోనే ఉంది. నెక్స్ట్ వన్, మొఘల్ పరిపాలన మతపరమైన స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణకు చూసే మంత్రులు ఏమంటారంటే సదర్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. మొఘల్ పరిపాలనలో మతం కోసము పర్యవేక్షించే మంత్రికి ఏమని పేరు పెట్టారంటే సదర్. గుర్తుపెట్టుకోండి, సదర్. భారతదేశ చివరి మొఘల్ చక్రవర్తి ఎవరంటే మనందరికీ తెలిసిందే రెండవ బహదూర్ షా. ఇతరే సిపాయిల తిరుగుబాటు కాలం నాటి మొఘల్ చక్రవర్తి. చివరి చక్రవర్తి ఎవరంటే రెండవ బహదూర్ షా. మొదటి వాడు బాబర్ అయితే చివరివాడు రెండవ బహదూర్ షా. సో మొఘల కాలంలో ప్రాచుర్యం పొందిన మన్సబ్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఇది ఒక పదవి లేదా ఒక సైనిక హోదా, సైనిక ర్యాంక్. బ్రిగేడియర్, అలాగే కల్నల్, జనరల్ ఎలా పిలుస్తాం అలాగే మనకి ఇక్కడ మన్సబ్ అనే పదానికి అర్థము సైనిక హోదా అనే పదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంక ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చూస్తే డిస్కస్ చేసుకుంటే ఈ మొఘల్ సామ్రాజ్యంలో నిర్మాణాలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఎవరి కాలంలో ఏ నిర్మాణాలు జరిగాయి, వీళ్ళ అధికార భాష ఏంటి, వీళ్ళ నాణ్యాలు ఏంటి, వీళ్ళ వృత్తి ఏంటి, ఇవి కొన్ని హైలైట్ చేసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్వి. మిగతా అంతా మనకు తెలిసింది, ఎక్కడొకటి తెలిసిందే. నిర్మాణాల్లో ఎర్రకోట ఒక నిర్మాణం.
జామీ మసీద్ లేదా జామా మసీద్ ఒక నిర్మాణం. ఎర్రకోట జామా మసీద్. ఈ ఎర్రకోట జామా మసీద్ని నిర్మించిన వాడు ఎవరంటే షాజహాన్, మనందరికీ తెలిసిందే. అట్లాగే పంచ్ మహల్, బీర్బాల్ మహల్, పంచమహల్, బీర్బాల్ మహల్. తర్వాత ఫతేపూర్ సిక్రీ, ఫతేపూర్ సిక్రీ. తర్వాత ఇబదత్ ఖానా, ఇబదత్ ఖానా. ఇంకోటి బులందా దర్వాజా, బులందా దర్వాజా. ఇవన్నీ నిర్మించిన వాళ్ళు ఎవరో తెలుసా? బులందా దర్వాజా, ఇబదత్ ఖానా, ఫతేపూర్ సిక్రీ, బీర్బాల్ మహల్, పంచ్ మహల్. ఇవన్నీ నిర్మించింది ఎవరంటే అక్బర్. సో ఇవి నిర్మాణాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ముఖ్యమైన యుద్ధాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే అలాగే ఈ మొఘళ్ళ కాలంలో ప్రముఖమైనటువంటి భాష ఏదంటే పర్షియన్. అయితే ఇక్కడ సంస్కృత లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి, సాంస్క్రిట్ అండ్ హిందీ. అందులో తులసీదాస్, గుర్తుపెట్టుకోండి, తులసీదాస్ అనేవాడు సంస్కృత భాషలో ఉన్న రామాయణాన్ని హిందీ భాషలో రామచరిత మానస్ అనే పేరుతో అనువదించాడు తులసీదాస్. అట్లాగే దారాషికో, షాజహాన్ యొక్క పెద్ద కుమారుడు దారాషికో అనేవాడు ఏం చేశాడు తెలుసా? మన వేదాలను, మన ఉపనిషత్తులను, మన పురాణాలను సాంస్క్రిట్ లాంగ్వేజ్ నుండి పర్షియన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. సో అట్లాగే వీళ్ళ కాలంలో ప్రముఖంగా ఉన్న సంగీతకారులు తాన్సేన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరమ్మా? తాన్సేన్. అలాగే అక్బర్ యొక్క ప్రముఖ మంత్రి ఎవరంటే బీర్బాల్, బీర్బాల్ అండ్ అబుల్ ఫైజీ. సో ఇవి ముఖ్యమైనవి. అట్లాగే మొఘళ్ళ కాలంలో ప్రముఖమైన నాణ్యం రూపాయి. ఇది వెండి నాణ్యం, దీన్ని రూపీ అనేవారు. రూపాయి అనేది మొఘళ్ళ కాలంలో ఏ నాణ్యం అంటే వెండి నాణ్యం. వీళ్ళ కాలంలో ప్రముఖమైన రాగి నాణ్యం పేరు దామ్. దామ్ అనేది రాగి నాణ్యం. అలాగే రూపాయి అనేది వెండి నాణ్యం. సో ఈ దామ్ అనే నాణ్యాన్ని ఎక్కువగా ఇది అమల్లో ఉండేది, ఎక్కువగా అది చలామణిలో ఉండేది అనమాట. ఈ దామ్ అనే నాణ్యాన్ని వేయించింది ఎవరంటే షేర్షా. అలాగే మొఘళ్ళ కాలంలో ప్రధాన వృత్తి ఏదంటే వ్యవసాయం. గుర్తుపెట్టుకోండి, ప్రధానమైన వృత్తి వ్యవసాయం. ప్రధానమైన ఆర్థిక వనరు భూమి శిస్తు. ప్రధానమైన ఆర్థిక వనరు భూమి శిస్తు. భూమి శిస్తును ఎన్నో వంతు విధించేవారంట? 1/3 వంతు భూమి శిస్తును రైతులని విధించేవారు. ఆ అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి ఎవరో తెలుసు అంటే తోడరమల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, తోడరమల్. ఆ రెవెన్యూ విధానం పేరు 2 రకాల పేరు, బందోబస్తు, గుర్తుపెట్టుకోండి, బందోబస్తు మరియు జబత్ అనే విధానం. కొలత పేరు జబతు, ఆ రెవెన్యూ విధానం పేరు బందోబస్తు. బందోబస్తు అనేది నూతన రెవెన్యూ విధానం. అలాగే శిస్తు వేసేటప్పుడు అమలు చేసే కొలతకి ఏమైనా పేరు అంటే జబత్. ఈ జబత్